గుండె దడకి ముఖ్యమైన కారణాలేంటి అనేది తెలుసుకుందామండి. గుండె దడకి అతి ముఖ్యమైన కారణాలు, కామన్ కారణాలు ఏంటి అంటే, ఒకటి టెన్షన్, ఆందోళన. భయానకమైంది చూడగానే గుండె టప్ 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 అని కొట్టుకుంటుంది. లేదంటే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవుతుంది. లాస్ట్ ఓవర్‌లో గెలుస్తామా, ఓడిపోతామా చూస్తా ఉంటే టెన్షన్ కూడా గుండె టాప్ 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 అని కొట్టుకుంటుంది. ఇదంతా ఇది నార్మల్ రియాక్షన్ అనమాట. అంటే ఆహ్, క్రికెట్ కామెంటర్స్ ఏమంటారు ఇంగ్లీష్‌లో చెప్పేటప్పుడు, దే ఆర్ పంపింగ్ అడ్రినలిన్ ఇంటు ద వెయిన్స్ అంటారు. వెయిన్స్ అంటే సిరలు. అడ్రినలిన్ అంటే అడ్రినలిన్ అనే హార్మోన్ అనమాట. అది అడ్రినలిన్ నుంచి తయారవుతుంది. దాని ఆర్గాన్ ఆఫ్ ఫైట్ అండ్ ఫ్లైట్. అంటే ఎవరితోన్నా పోరాడాలన్నా, పారిపోవాలన్నా మనకి గుండె దడ పెరిగి మనం బాడీ రెడీగా ఉంటుంది. మనం పారిపోవటానికి కానీ అలర్ట్‌గా ఉన్నట్టనమాట. సో, ఒక పులి కనపడితే టక్కన చెట్టు ఎక్కేస్తాం. మామూలుగా ఎక్కలేని చెట్టుని అది కనపడగానే టక 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 ఎక్కేస్తాం. ఎందుకంటే ఆ టెన్షన్‌కి మన బాడీలో వచ్చే రియాక్షను ముందే గుండె 150, 160 కొట్టుకుని మనకి బ్లడ్ అంతా ఎక్కువ పంపింగ్ చేసి, మనం ఆ టైంలో మామూలుగా చేయలేనివి కూడా చేసేంత, కాబట్టి ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్. ఏది మనకి న్యాచురలే. ఏది టెన్షన్‌కి గుండె దడ రావటం అనేది న్యాచురల్. కానీ ఆ టెన్షన్ ఊరికే వస్తుందనుకోండి, అప్పుడు ఆ టెన్షన్‌కి మందులు వాడితే ఈ గుండె దడ తగ్గిపోతుందనమాట. రెండో ముఖ్యమైన కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే గుండె రేట్ ఎక్కువ కొట్టుకుంటుందనమాట. మూడోది కాఫీ. కాఫీ ఎక్కువ తాగితే కెఫీన్‌కి కూడా గుండె చప్పుడుని పెంచే లక్షణం ఉంటుందనమాట. ఇక ఫీవర్. 1 డిగ్రీ ఫీవర్ పెరిగితే 10 పాయింట్లు గుండె చప్పుడు స్పీడ్ పెరుగుతుందనమాట. 10-15. సో, అట్లా ఫీవర్ వచ్చినప్పుడు కూడా చాలామందికి 110 అలా గుండె కొట్టుకుంటా ఉంటుందన్నమాట. తర్వాత వీటన్నిటికీ ఏంటి, ఇవి జనరల్ బాడీలో వేరే చోట థైరాయిడ్ ఎక్కువ పనిచేసినా గుండె కొట్టుకుంటా ఉంటుంది. ఎనీమియా అంటే రక్తహీనత ఉందనుకోండి, గుండె ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకని, రక్తం తక్కువ ఉంది కాబట్టి ఆక్సిజన్ బాడీకి ఎక్కువ అందదు. అలాంటప్పుడు ఏం చేస్తుంది, మన బాడీయే గుండె ఎక్కువ కొట్టుకుని ఎక్కువ ఆక్సిజన్ అందించడానికి ట్రై చేస్తుంటుంది. సో, రక్తహీనతలో కానీ, థైరాయిడ్లో కానీ, వీటన్నిటిలో కూడా గుండె దడ పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి గుండె దడకి ట్రీట్మెంట్ ఇస్తే కుదరదు. గుండె దడ తగ్గించే ట్యాబ్లెట్ ఇచ్చామనుకోండి, అది టోటల్లీ రాంగ్ ట్రీట్మెంట్ అవుతుంది. దానికి కారణం ఏంటి కనిపెట్టాలి. కారణం ఏంటి, టెన్షన్ వల్ల. టెన్షన్ తగ్గించడం ఎలాగా, అది తగ్గుద్దా తగ్గదా. కొన్ని సమస్యలు పోయేవి కావు, కొన్ని టెన్షన్లు తీర్చలేము. అలాంటప్పుడు ఆ టెన్షన్ తగ్గడానికి కొన్ని మెడికేషన్ తీసుకోవాలి. ఎందుకంటే టెన్షన్కి కారణం తీయలేనప్పుడు మన ఇంట్లో వేరే కారణం వల్ల మనకి టెన్షన్ వస్తుంది అనుకోండి, ఆ కారణాన్ని ఇప్పుడు భార్యకి భర్త టెన్షన్, భర్తకి భార్య టెన్షన్ అనుకోండి, వాళ్ళని తీసి పడేయలేం కదా. కాబట్టి ఇంక మనమే ట్యాబ్లెట్ వేసుకోవాలి, తప్పదు. సో, ఇంకోటి థైరాయిడ్ కారణం అనుకోండి, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే అది కంట్రోల్ అవుతుంది. అదే ఎనీమియా కారణం అనుకోండి, రక్తహీనతకి 100కి 90 పాళ్ళు కారణం ఐరన్ లోపం. ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటే రక్తహీనత తగ్గిపోతే గుండె దడ తగ్గిపోతుంది. లేకపోతే బెరీ B1 డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీస్లో కూడా ఒక్కోసారి గుండె దడ వస్తుంది. దానికి విటమిన్ ట్యాబ్లెట్స్ B1 వేసుకుంటే అది తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినా తగ్గలేదనుకోండి, గుండెలోనే ప్రాబ్లం ఉంటే కూడా మనకి గుండె దడ పెరగొచ్చు అనమాట. గుండెలో దడ అంటే ఏంటి, గుండెలో ప్రాబ్లం వల్ల వచ్చేది ఏమేమిటి అంటే 2 రకాలు ఉంటాయండి. దాన్ని సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అంటారు. అది కామన్ అనమాట, అది రెగ్యులర్గా ఉంటుంది. రెండోది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. మనకి గుండె దడ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలను బట్టి అది డేంజరా లేకపోతే కాదా అనేది మనం కనిపెట్టవచ్చు అనమాట. ఆ డేంజర్ లక్షణాలు ఏంటనేది చెప్తాను. గుండె దడతో పాటు ఒక 4 లక్షణాలు వస్తే అవి డేంజర్కి సంకేతాలు అనమాట. అవేంటి అంటే, నెంబర్ 1, మామూలుగా కూర్చున్నాం, పడుకున్నాం, అంతా బాగుంది, టెన్షన్ లేదు, ఏం లేదు, టప 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 ఒకేసారి స్టార్ట్ అయిపోయింది అనుకోండి, సడన్ ఆన్సెట్ గుండె దడ, ఇట్స్ ఏ గుండె జబ్బు లక్షణం. రెండోది ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటం. ఇప్పుడు టక్ 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 అని కొట్టుకుంటాం, అది రెగ్యులర్గా కొట్టుకోవటం, అది అంత డేంజర్ కాదు. ఇర్రెగ్యులర్గా టక్ 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 ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటుంది అనమాట, అది డేంజర్ లక్షణం అనమాట. దాంతోపాటు మూడోది ఏంటంటే, ఈ గుండె దడతో పాటు ఛాతీలో నొప్పి వస్తే అది డేంజర్ లక్షణం. గుండెలో జబ్బు వచ్చి దానివల్ల హార్ట్ అటాక్ లాంటిది ఏదన్నా వచ్చి దానివల్ల గుండె రితం మారినట్టు అనమాట.
నాలుగోది గుండె దడ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే చాలా డేంజర్. ఈ లక్షణాలన్నీ ఉంటే కనుక, ఈ 4 డేంజర్ లక్షణాలు ఉంటే డైరెక్ట్ కార్డియాలజిస్ట్ని సంప్రదించాలన్నమాట. సో ఈ డేంజర్ లక్షణాలు లేకపోతే మామూలు కారణాల వల్ల ఏమన్నా ఉందేమో అని అది చూసుకుంటే సరిపోతుంది. మామూలు డాక్టర్ని ఎవరిని కలిసినా సరిపోతుంది అనమాట. అంటే ఈ గుండె దడ వస్తే మనం ఏం చేయాలి అన్నట్టయితే కొన్ని చిన్న మెథడ్స్తో మనం ఈ గుండె దడని రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సడన్గా వచ్చి టాప్ 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 అని కొట్టుకుంటుంది అనుకోండి, ఈ స్వరపేటికి ఉంది కదండి, ఇది స్వరపేటికి యాడమ్స్ యాపిల్ అంటారు, ఇక్కడ మన వాయిస్ బాక్స్ అంటారు. దీనికి పక్కన కెరోటిడ్ ఆర్టరీ అని ఉంటుంది, అంటే బ్రెయిన్కి రక్త సరఫరా చేసే రక్తనాళం ఉంటుంది. దాన్ని ఒకదాని మీద ఇలా 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 మెల్లగా మసాజ్ చేస్తే గుండె దడ తగ్గిపోతుంది. ఎందుకంటే దాని పక్కనే వేగస్ నర్వ్ ఉంటుంది. వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుందో వేగస్ నర్వ్ గుండె చప్పుడిని స్లో చేస్తుంది అనమాట. అదొకటి. తర్వాత 2 వైపులు చేయకూడదు. 2 వైపులు మసాజ్ చేస్తే బ్రెయిన్కి రక్త సరఫరా ఆగిపోయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు. కాబట్టి 2 వైపులు చేయకూడదు అనమాట. నెక్స్ట్ రెండోది ఏం చేయాలి అంటే 2 కనుగుడ్ల మీద కొద్దిగా ఇలా ప్రెషర్ పెంచితే గుండె చప్పుడు తగ్గిపోతుంది. మూడో చిట్కా ఏంటంటే వాల్సాల్వా అంటారు. వాల్సాల్వా అంటే ఏంటంటే మనం గట్టిగా గాలి తీసుకోవాలి, తీసుకుని ముక్కు మూసి బయటకు వదలాలి. ఇలా అనగానే బొగ్గలుబ్బి చెవులు కూడా గుయ్యి అంటాయి. ఒకసారి చూడండి, మీరు ప్రయత్నించి చూడండి. చూస్తే చెవులో కర్ణబేరు ఉంటుంది. కర్ణబేరు అనేది ఉబ్బుద్ది అనమాట బయటికి. లోపల ప్రెషర్ ఇస్తే బయటకు ఉబ్బుద్ది, బయట ప్రెషర్ ఇస్తే లోపలికి ఉబ్బుద్ది అనమాట. అది కర్ణబేరులో అటు ఇటు ప్రెషర్ చేంజ్ అయినప్పుడల్లా, ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా పైకి వెళ్ళేసరికి ప్రెషర్ తగ్గుద్ది కదా, మనకి చెవులో గుయ్యి అని అనిపించడానికి కారణం అదే అనమాట. సో అలా చేసినట్లయితే కనుక మీకు గుండె దడ ఇప్పుడు సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అనే దానికి ఇలా ఈ చిన్న సింపుల్ ఇంట్లో పాటించే చిట్కాలు వాడినా కానీ ఒక్కోసారి డాక్టర్ దాకా వెళ్ళే వరకైనా టక్కున తగ్గిపోతుంది. తర్వాత ఇంకేం చేయాలి అంటే ఎలా దీని అసలు ఎందువల్ల వచ్చింది ఏంటి ఇది అనేది చేయటానికి ఈసీజీ చేయాలి. ఈసీజీ ఎప్పుడు చేస్తాం? గుండె దడ పీక్లో ఉన్నప్పుడు చేయాలి. గుండె జారిపోతున్నట్టు, గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్టు అనిపించటం, అలా మనకు అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేస్తేనే దాంట్లో అది బయటపడుతుంది. అంతా అది ఒక పావు గంట అరగంట ఉండి తగ్గిపోయింది అనుకోండి, తగ్గిపోయిన తర్వాత చేస్తే ఉపయోగం లేదు. ఆ గుండె దడ మ్యాక్సిమంకి వెళ్ళినప్పుడు మనము ఆ ఈసీజీ ఉండాలి. అది ఎంత దగ్గర అయితే అంత దగ్గర, ఎక్కడ వీలుంటే అక్కడ. ఇలా ఒకసారి గుండె దడ వచ్చిన వాళ్ళు రెడీగా ఉండాలి. మన చుట్టుపక్కల ఎక్కడ ఈసీజీ వెంటనే అవుతుంది, వాళ్ళ టెక్నీషియన్ నెంబర్ కూడా తీసుకుని టక్కన వెళ్ళిపోయి చేయించుకుని ఆ ప్రూఫ్ ఉండాలి. అది వాట్సాప్ ఫోటో తీసుకుని వెంటనే మనకు తెలిసిన డాక్టర్కి పెట్టాలన్నమాట. తర్వాత ఇంక ఇలా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు అనుకోండి, అది పెరాక్సిస్మల్ అంటారు. ఒక్కోసారి ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటుంది, ఇష్టం వచ్చినట్టు పోతుంటుంది. అలా పోయేటప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని అంబులేటరీ ఈసీజీ అంటారు. 24 hours ఈసీజీ మిషన్ ఫిక్స్ చేసేసి మొత్తం 24 గంటలు రికార్డ్ అవుతుంది అనమాట. ఆ రికార్డ్ అయ్యేది చూసుకుంటే కనుక మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఏంటి ప్రాబ్లము, ఎందుకు, ఇది సూప్రావెంట్రికులర్ టెకికార్డియానా, ఇది ఏట్రియల్ ఫిబ్రిలేషనా, లేకపోతే ఇంకా వేరే కారణం వల్ల ఏమన్నా వచ్చిందా అనేది కూడా తెలుస్తుంది అనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన టెస్ట్, ఒకసారి ఎకో టెస్ట్ చేయించాం అనుకోండి, గుండెలో స్ట్రక్చరల్గా అంతా బాగుంది, ఏ విధమైన ప్రాబ్లం లేదు అని అంటే కూడా యూజువల్గా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుండె స్ట్రక్చరల్గా బాగుందంటే దానికి ఏం పెద్ద జబ్బు ఉన్నట్టు కాదు. జబ్బు లేదు అంటే రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీస్ కానీ, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోవటం కానీ ఇవన్నీ లేవు అని అంటే కూడా యూజువల్గా అంత కంగారు పడవలసిన అవసరం ఏమి ఉండదు గుండె దడ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.